మీ తెలివి తక్కువతనం వల్ల, మీ మూర్ఖత్వం వల్ల, మీరు చేసినటువంటి విధ్వంసం వల్ల నీ జీవితంలో నువ్వు మళ్ళీ సీఎం గొడవవు. మన పవన్ కళ్యాణ్ నాటి నాయకుడు ఒక సామాజిక వర్గానికి చెందినవాడు. ఆయన అతి బలమైన సామాజిక వర్గానికి చెందినవాడు. అది గుర్తుండకపోయినాం ఫస్ట్. ఇప్పుడు ఎవడైనా ఒక అవకాశాన్ని చెడగొట్టుకున్నవాడు ఎవడన్నా ఉన్నాడంటే వాడిని ఎవడైనా గేలు చేస్తాడు. అతి హై స్థాయిలోంచి కింద పడిపోయాడు అంటే అతను చేతగాని తనం వల్లే అంత కింద పడిపోతాడు. నమస్తే అండి. నమస్తే సార్. సో జగన్ గారు మరో 3 నెలలు వస్తున్నారట. 3 ఏళ్ళు వేచి ఉండండి, మనమే వచ్చేదని చెప్పి ధీమాగా ఉన్నారు. ఇవాళ రైతుల కష్టాలు తెలుసుకునే క్రమంలో సో ఎట్లా చూస్తారు? అక్కడికి వెళ్ళిన తర్వాత రైతుల గురించి మాట్లాడాలి కానీ 3 ఏళ్ళలో మేము వచ్చేస్తాం అని కళ్ళగంటున్నట్టున్నాడు అతను. అది కళ్ళలుగానే మిగిలిపోతాయి. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు చేసిన తప్పేంటో మీరు ఇంకా గుర్తించట్లేదు. మీరు ఏ ఎమ్మెల్యేలకి మంత్రులకి అపాయింట్మెంట్ ఇవ్వకుండా నియోజకవర్గాలు అభివృద్ధి చేసుకోనివ్వకుండా చేసినటువంటి మీ మూర్ఖత్వాన్ని మీరు గుర్తించలేదు. అలాగే నువ్వు సంక్షేమం పేరుతో వెళ్ళిపోయావు తప్ప అభివృద్ధి చేయలేకపోయావు. కాబట్టి నీకు పరిపాలనా విధానం తెలియదని ఆంధ్ర ప్రజలకు అందరికీ అర్థమైపోయింది. ఒక సంక్షేమమే అయితే ఎప్పుడు కూడా ఏ రాష్ట్రం కానీ ఏ దేశం కానీ అభివృద్ధి చెందదు. సంక్షేమంతో పాటు అభివృద్ధి, అలాగే ఫ్యాక్టరీలు, ఐటీ కంపెనీలు, రహదారులు ఇవన్నీ చూసుకున్నవాడే నాయకుడు అంటారు. నీకులాగా ఇంకో 3 ఏళ్ళలో వచ్చేస్తామని కళ్ళగండం అసలు నువ్వు రావడమే అసంభవం జగన్మోహన్ రెడ్డి గారు. కారణం ఏంటంటే పరిపాలన నీకు చేత కాదు. కాబట్టి నువ్వు అలా పగటకళ్ళగంటూ జీవిస్తూ ఉండడమే, అందుకంటే వేరే మార్గం లేదు. ఎందుకట్లా ఇంకా కళ్ళు మూసుకుంటే 1 ఇయర్ అయిపోయింది, ఒక 3 ఏళ్ళలో వచ్చేస్తా అని అంత ధైర్యంగా చెప్పాలి? కారణం ఏంటి? ఫస్ట్ ఏం లేదండి, అతను ఆలోచిస్తున్నాడు. మనకు 40% ఓటింగ్ వచ్చింది కదా, అది నిలబడిపోద్ది అప్పుడు దాకా. 5 సంవత్సరాలు గడిచిన తర్వాత ఎలక్షన్ టైం కల్లా ఆ 40% ఓటింగు 5% పడిపోతుంది. ఎందుకంటే ఆయన మూర్ఖత్వంగా పరిపాలన చేశాడు. ఎవరికి తెలీదో అతను చేసిన పరిపాలన. ఇప్పుడు బటన్ నొక్కడం, సంక్షేమం ఇవ్వడం అంతే తప్ప ఎలాంటి భవిష్యత్తు మన యువత భవిష్యత్తు కావాలి కదా, వాళ్ళకి ఉద్యోగాలు కావాలి కదా. ఉద్యోగాలు ఇప్పుడు నువ్వు ఈ కంపెనీస్ లేకపోతే ఐటీ కంపెనీలు కానీ ఫ్యాక్టరీస్ కానీ ఇవేమి లేకపోతే ఉద్యోగ అవకాశాలు ఎలా వస్తాయి? ఇతర రాష్ట్రాలకు పోయి అక్కడ పని చేసుకుంటూ నీకు ఓటేస్తారేంటి? అది జరగని పని. ఏమన్నా జనసేన ఎమ్మెల్యేలు కానీ టీడీపీ ఎమ్మెల్యేలు స్కిట్స్ చేశారు, స్కిట్ చేశారు. అవును, సో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా స్కిట్ చేసి నవ్వుకుంటున్నారు. వైసీపీ వాళ్ళు ఎద్దేవా చేస్తున్నారు. అని నవ్వుకోవడం అంటే అది సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా వాళ్ళు చేసినటువంటి చిన్న స్కిట్స్ సరదాగా నవ్వుకున్నారు. ఒక ఎమ్మెల్యేలు ఎప్పుడు ఏడుతూనే ఉండాలంటే నీ పక్కన ఉన్న ఎమ్మెల్యేలాగా 11 సీట్లు అని చెప్పేసి కాంట్రవర్సీ చేశారు. మరి అదే, ఇప్పుడు ఎవడైనా ఒక అవకాశాన్ని చెడగొట్టుకున్నవాడు ఎవడన్నా ఉన్నాడంటే వాడిని ఎవడైనా గేలు చేస్తాడు. అతి హై స్థాయిలోంచి కింద పడిపోయాడు అంటే అతను చేతగాని తనం వల్లే అంత కింద పడిపోతాడు. ఎవరి మాట వినలా. తర్వాత తన సామాజిక వర్గంలోనే అన్ని పదవులు కూడా తన సామాజిక వర్గాన్ని ఇచ్చుకున్నాడు. చుట్టూరు భజన బృందం కూడా ఆయన సామాజిక వర్గమే. ఎవడైనా ఎదుగుతున్నాడు ఒక సామాజిక వర్గంలో అంటే మన పవన్ కళ్యాణ్ నాటి నాయకుడు ఒక సామాజిక వర్గానికి చెందినవాడు. ఆయన అతి బలమైన సామాజిక వర్గానికి చెందినవాడు. అది గుర్తుండకపోయినాం ఫస్ట్. నీ సామాజిక వర్గాన్ని నువ్వు పెట్టుకుంటే ఆ సామాజిక వర్గం ఎదురు చూస్తుంటుంది కదా. ఇప్పుడు నువ్వు ఒక నిజాయితీపరుడైన నాయకుని విమర్శించేటప్పుడు అతను సామాజిక వర్గాన్ని అనగా కూడా చూసుకోవాలా. అంటే ఒక నిజాయితీపరుడైన నాయకుడు ఒక సామాజిక వర్గంలో ఉంటే అతను రానియకుండా చేయడానికి నువ్వు చేసిన కుటిల ప్రయత్నం నీ జీవితంలో నువ్వు మళ్ళీ సీఎం గొడవవు. నీ జీవితంలో నీకు మళ్ళీ కూడా పదవి రాదు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి గారు. మీ తెలివి తక్కువతనం వల్ల, మీ మూర్ఖత్వం వల్ల, మీరు చేసినటువంటి విధ్వంసం వల్ల మళ్ళీ ఈ ఆంధ్రప్రదేశ్లో నిన్ను మాత్రం ఎవ్వరూ కూడా నమ్మే పరిస్థితి లేదు.